హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ టెక్నీషియన్కి సంబంధించిన బెస్ట్ జోన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అది టెక్నీషియన్ గ్రేడ్ 1 కావచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ లైక్ ఫిట్టర్ అయినా, కార్పెంటర్ అయినా, లేకపోతే వెల్డర్ అయినా, ఏదైనా కానీ ప్రతి జోను ప్రతి దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఈ వీడియో అన్నది ఆల్రెడీ ఇంతకు ముందే రావాల్సిందనమాట. అండ్ ఈ వీడియోనే కాదు, చాలా వీడియోస్ అండ్ అప్డేట్స్ అన్నవి ఆగిపోయినాయి బికాస్ హెల్త్ ఇష్యూ వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోయాను అనమాట. బట్ వెరీ సారీ. ఇప్పటి నుంచి మనం మ్యాక్సిమం కంటిన్యూ అయితే చేద్దాం, అవన్నీ కూడా కవర్ చేసుకోవడానికి చూద్దాం. ఓకే, ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3కి సంబంధించిన ప్రతి ఒక్క దాని గురించి బెస్ట్ జోన్ ఏది అన్నది తెలుసుకునే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ హై పాయింట్లు ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. ఓకే, అండ్ ఖచ్చితంగా మీరు ఏ ట్రేడ్కి సంబంధించి అప్లై చేస్తున్నారు, లైక్ టెక్నీషియన్లో మీరు వెల్డర్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నారా, ఫిట్టరా ఏంటి అన్నది కింద అయితే కామెంట్ చేయండి, సో దట్ ఎక్కువ మంది దేని మీద ఉన్నారు అన్నది తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ మీ దృష్టిలో బెస్ట్ జోన్ ఏంటి అన్నది కూడా పూర్తి అనాలిసిస్ అన్నది విన్నాక మీరు కామెంట్ అయితే చేయండి, మీ దృష్టిలో ఏది పెట్టాలనుకుంటున్నారు జోన్ అన్నది. ఓకేనా? సో ఫస్ట్ మనం టెక్నీషియన్ గ్రేడ్ 1తో మాట్లాడుకుందాం. సో టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి 2025 అండ్ 26 కట్ ఆఫ్స్ కూడా చూసుకున్నట్టయితే అండ్ వేకెన్సీస్ కూడా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి చూడండి, లాస్ట్ టైంకి ఈసారికి. అండ్ లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంత వచ్చింది. అండ్ ఈ టెక్నీషియన్లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే సింగిల్ ఎగ్జామ్లో మీరు జాబ్ రైల్వేలోకి ఎంటర్ అయిపోవచ్చు అనమాట, అది కూడా లెవెల్ 2. అండ్ దాని తర్వాత ప్రమోషన్స్ కూడా బాగుంటాయి, మీరు అంటే వేరే రాసుకోవడానికి కానీ కంపేర్ టు లెవెల్ 1తో పోలిస్తే మీకు ప్రమోషన్స్ అన్నవి ఫాస్ట్గా ఉంటాయి. సో ఇటువంటి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట టెక్నీషియన్ అన్నది. ఓకే, ఒక చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనుకోవచ్చు ఎవరైతే ఐటీఐ కానీ ఇవి చేసిన వాళ్ళకి. కాకపోతే ఇక్కడ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పోస్ట్కి ఏంటంటే కట్ ఆఫ్స్ అనేవి చాలా హై ఉంటాయి అనమాట. కొన్ని పోస్ట్కి 90+ కూడా ఉంటాయి, అవి ఏంటి అన్నది కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 మాట్లాడుకుందాం. అండ్ ఇవి ఎలా క్రాక్ చేయాలి అది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, ఇక్కడ మనకి పోస్ట్ అన్నది చాలా బెస్ట్ పోస్ట్. మీరు అందులోకి వెళ్ళాలి అంటే ఒకటే ఎగ్జామ్, ప్రాసెస్ కూడా సింపుల్. కానీ ఉన్నవి మీకు లిమిటెడ్ సబ్జెక్ట్స్ అయినా కూడా కట్ ఆఫ్స్ హై ఉండే ఛాన్స్ ఉంది. అంటే ప్రాపర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ఈ జాబ్ అన్నది క్రాక్ చేయగలుగుతారు అనమాట. సో దీనికి సంబంధించిన బెస్ట్ కోర్స్ అన్నది మనం ఆల్రెడీ చేసి ఉంచాం. సో తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏంటి అన్నది. చాలా నామినల్ ప్రైస్లో మీరు ఫుల్ 1 year వ్యాలిడిటీతో టెక్నీషియన్ కోర్స్ అయితే తీసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడే ఒకసారి చూపిస్తాను చూడండి, మన యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 2026 బెస్ట్ కోర్స్ అని ఉంటుంది, 1 year వ్యాలిడిటీతో. చూసారు కదా, ప్రైస్ కూడా చాలా తక్కువ. అండ్ కూపన్ కోడ్ SARAని వాడండి, 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఓకేనా? అండ్ దీని గురించి ఫర్దర్గా మనం డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. ముందైతే జోన్స్ గురించి మాట్లాడుకుందాం. సో వేకెన్సీస్ గురించి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి హైయెస్ట్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ముంబై జోన్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళకి మేజర్గా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 అనే కాదు, టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా కలిపే చెప్తున్నాను. తెలుగు వాళ్ళకి తెలుగు స్టేట్స్లో ఏపీ తెలంగాణలోనే జాబ్ కావాలంటే ఖచ్చితంగా మీరు ప్రజెంట్ అయితే SCR జోన్ని సెలెక్ట్ చేసుకోవాలి, సౌత్ సెంట్రల్ రైల్వే. అండ్ ఇక్కడ ఆర్ఆర్బీస్లో అయితే మీకు సికింద్రాబాద్ అని ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది సికింద్రాబాద్. సో సికింద్రాబాద్కి సంబంధించి ఈసారి పోస్టులు చూడండి తక్కువ ఉన్నాయన్నమాట. బట్ తెలుగు స్టేట్స్లో రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇదే చూస్ చేసుకోవాలి. లేదు అలా కాదు, మీకు ఒకవేళ ప్రిఫరెన్స్ లైక్ మన పక్క స్టేట్స్లో అయినా పర్లేదు, లైక్ చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, త్రివేంద్రం ఇటువంటివి ఏదైనా అయినా కూడా పర్లేదు అనుకున్న వాళ్ళ గురించి మాట్లాడతాను. లేదు ఎక్కడైతే బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫైట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ సికింద్రాబాద్ అంటే తెలుగు స్టేట్స్ కావాలంటే సికింద్రాబాద్ పెట్టుకోండి, గ్రేడ్ 1 అయినా లేకపోతే టెక్నీషియన్కి సంబంధించి గ్రేడ్ 3లో ఏ ట్రేడ్ అయినా కూడా. ఓకేనా? ఇక్కడ మనం కట్ ఆఫ్స్ చూసుకున్నట్టయితే 84 నుంచి 69 అలా కూడా ఉన్న కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది పోస్టులు చాలా లిమిటెడ్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా మనకి ముంబైలో ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా అంటే ఎక్కువ అంటే నార్మల్గా ఎక్కువ అని కాదు, కంపారిటివ్లీ మిగతా జోన్స్తో పోలిస్తే ఎక్కువ. సో లాస్ట్ టైం మీద ఇప్పుడు పోస్టులు కొంచెం ఎక్కువే ఉన్నాయి కాబట్టి మనం ముంబై కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? బెస్ట్ జోన్స్లో ముంబైని కూడా పెట్టుకోండి టెక్నీషియన్ 1కి సంబంధించి. అంటే సికింద్రాబాద్ ఒకవేళ మీకు హోమ్ జోన్ కావాలంటే సికింద్రాబాద్, లేదు ఇంకేమేమి ఆప్షన్స్ మనకి బెటర్ ఉన్నాయి అంటే కోల్కతాని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. జనరల్లీ ఎక్కువ ఉంటుంది మీకు కట్ ఆఫ్ అన్నది. కోల్కతాలో చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ కట్ ఆఫ్స్ కొంచెం చూశాను అనమాట, ఆల్రెడీ కొంచెం ఎక్కువ ఉంటుంది నార్మల్గా, గ్రేడ్ 1 అనే కాదు మిగతా వాటిల్లో కూడా. సో ఇక్కడ మనకి బెస్ట్ ఆప్షన్స్ ఇంకేమేమి మిగిలినాయి అంటే
బెంగళూరు, ఓకే, బెంగళూరు మీకు 79, ఓకే. అలాగే ట్రివేండ్రం చూడండి, తిరువనంతపురం ఇది 78 కట్ ఆఫ్. అంటే ఇక్కడ పోస్టులు లాస్ట్ టైం 6 ఉంటేనే 78 ఉన్నాయి, ఈసారి 21 దాకా ఉన్నాయి అనమాట పోస్టులు. సో మీకు మన సౌత్ జోన్స్లో చూసుకుంటే త్రివేంద్రం అండ్ బెంగళూరు అలాగే చెన్నై ఈ మూడు కూడా దగ్గరగా, ఓకేనా. మనకి కట్ ఆఫ్స్ పరంగా కూడా చూసుకుంటే 80, 79 అంటే దగ్గరగానే ఉన్నట్టు. సో బెంగళూరు అలాగే చెన్నై, త్రివేంద్రం వీటిల్లో మీ చాయిస్ మీరు పెట్టుకోవచ్చు. మోస్ట్లీ ఏంటంటే జనరల్గా బెంగళూరు అన్నది కొంచెం తక్కువ వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా, ఓకే. కానీ పోస్ట్ వైజ్ చూసుకుంటే మీకు చెన్నైకి ఒక పోస్ట్ ఎక్కువ ఉంది, అలాగే త్రివేంద్రంకి 2 పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో అది కూడా మనం కన్సిడర్ చేయాలి, పోస్టులు ఆల్రెడీ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. సో మీ ప్రిఫరెన్స్ని బట్టి ఈ 4 జోన్స్, ముంబై ఒకవేళ మీకు బెటర్ పోస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే మేము బాగా రాస్తాం అనుకున్నప్పుడు ముంబై కూడా మీకు మంచి చాయిస్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ బెటర్గా రాస్తున్నప్పుడు ఎక్కువ పోస్టులు ఉంటే బెనిఫిట్ అనమాట, ఓకే. లేదు రిస్క్ తీసుకుంటాం అనుకున్నప్పుడు బెంగళూరు, చెన్నై ఆర్ త్రివేంద్రం ఈ మూడిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈసారి మీరు ఒకవేళ అవుట్ ఆఫ్ ద జోన్ వెళ్ళాలి అనుకుంటే, అంటే మన దగ్గరలో ఉన్న జోన్స్ కాకుండా ఏదైనా జోన్ మీరు వెళ్ళాలి అనుకుంటే ముంబై బెస్ట్ ఉన్న వాటిల్లో. అండ్ అహ్మదాబాద్ కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు, ముంబై అండ్ అహ్మదాబాద్. ఎందుకంటే లాస్ట్ టైం కట్ ఆఫ్ అన్నది కొంచెం ఎక్కువ ఉన్నా కూడా పోస్టులు అన్నవి చాలా పెరిగాయి కాబట్టి, అండ్ కొంచెం అహ్మదాబాద్కి నార్మల్గా కాంపిటీషన్ ఎప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి. సో మనం కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫైనలైజ్ చేసుకుంటే సికింద్రాబాద్ జోన్, ఒకవేళ తెలుగు వాళ్ళు అయితే సికింద్రాబాదే కావాలి అనుకుంటే, అంటే మీన్ తెలుగు స్టేట్స్లోనే రావాలి అనుకుంటే సికింద్రాబాద్ జోను, లేదు దగ్గరలో ఉన్న వాటిలో చూస్ చేసుకోవాలనుకుంటే ఈ మూడు అంటే బెంగళూరు, చెన్నై అండ్ త్రివేంద్రం ఈ 3 జోన్స్లో ఏది చూసుకున్నా పర్లేదు. అండ్ బెంగళూరు కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంది, ఓకే, అది మైండ్లో పెట్టుకోండి. అండ్ భువనేశ్వర్ మోస్ట్లీ అవాయిడ్ చేయండి, కట్ ఆఫ్స్ని చూడకండి, ఎందుకంటే 2 వేకెన్సీస్లో ఫైట్ చేయడం అన్నది వర్త్ కాదు, ఓకే. సో అండ్ ఒకవేళ ఇంకా బెటర్ జోన్, వీటికన్నా బెటర్ జోను హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్న దగ్గర కన్సిడర్ చేద్దాం అనుకుంటే ముంబై అండ్ అహ్మదాబాద్ కూడా చూస్ చేసుకోవచ్చు. ముంబై అంటే హైయెస్ట్ వేకెన్సీస్, అలాగే అహ్మదాబాద్లో మనకి ఏంటంటే ఈ కొంచెం కట్ ఆఫ్ తక్కువ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఈసారి, ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి 12th PCM పోస్టులు, అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఉన్న వాళ్ళకి, ఎంపీసీ స్టూడెంట్స్కి మెయిన్గా మీకు టెక్నీషియన్లో ఒక పోస్ట్ అయితే ఉంటుంది SNTకి సంబంధించింది. సో వాటికి అప్లై చేయడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట, వాటికి సంబంధించిన వేకెన్సీస్ ఇవి. సో హయ్యెస్ట్ వేకెన్సీస్ చూడండి, అంటే టోటల్ చూసుకుంటే మనకి 38 ఉన్నాయి, యూఆర్ వైజ్ చూసుకుంటే 21 ఉన్నాయి అనమాట. అదేంటి మీరు టోటల్ని చూసి మాట్లాడలేదంటే, అంటే నేను ఎందుకు అలా చెప్తున్నా అంటే డివైడ్ అయిపోతుంది కదా, డివైడ్ అయిపోయిన తర్వాత మీకు యూఆర్లో కనుక ఫైట్ చేయాలంటే మీకు లిమిటెడ్ పోస్టులు ఉంటాయి, ఉన్న 38కి మీరు ఎలిజిబుల్ కాదు కాబట్టి వరస్ట్ కేస్ సినారియోకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అండ్ PCM కట్ ఆఫ్స్, అంటే టెక్నీషియన్కి సంబంధించి 12th అంటే ఇంటర్తో టెక్నీషియన్ అవ్వాలి అనుకుంటే కట్ ఆఫ్స్ జోన్ వైజ్ చూసుకుంటే హైయెస్ట్ 93 నుంచి మనకి 80s వరకు, అంటే 84, 85, 83 ఇలాగ కూడా కట్ ఆఫ్స్ అయితే వెళ్ళాయి. కానీ చూడండి చాలా లిమిటెడ్ పోస్టులు మనకి టెక్నీషియన్ 1 లాగే ఇవి కూడా చాలా లిమిటెడ్ ఉంటాయి. ఇవి కాకుండా మిగతావన్నిటికీ కొంచెం బెటర్గా ఉంటాయి అనమాట, ఎందుకంటే ITI వాళ్ళు మొత్తం ఎలిజిబుల్ ఉంటారు చాలా ట్రేడ్లకి, కానీ వీటికి ఏంటంటే లిమిటెడ్ ఉంటాయి. సో ఇక్కడ మీకు కన్సిడర్ చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ సికింద్రాబాద్ జోన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సికింద్రాబాద్ జోన్ ఎక్కడ ఉంది చూడండి, సికింద్రాబాద్ జోన్లో అసలు మీకు వేకెన్సీస్ అన్నవి లేవు కాబట్టి ఇంటర్ వాళ్ళు ఎవరైనా మన జోన్లో మీరు ప్రజెంట్ తెచ్చుకోవడానికి ఛాన్స్ లేదు. సో మరి మన చుట్టుపక్కల జోన్లో ఏది బెటర్గా ఉంది చూద్దాం, ఏమేమి ఉన్నాయి. బెంగళూరు చూస్తే అరౌండ్ 22 పోస్టులు, యూఆర్కి 6 పోస్టులే ఉన్నాయి. అలాగే చెన్నై చూస్తే 16 పోస్ట్స్ ఉన్నాయి, యూఆర్కి ఓవరాల్ 33 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ భువనేశ్వర్ ఓవరాల్ 10 అండ్ యూఆర్కి వచ్చేటప్పటికి 3 మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఓవరాల్గా కట్ ఆఫ్స్ ప్రీవియస్ ఇయర్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మనకి సికింద్రాబాద్ ఎలాగో లేదు కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న జోన్లో మీరు పెట్టాలి అంటే ఫస్ట్ థింగ్ భువనేశ్వర్ అవాయిడ్ చేయండి, బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి. మీకు ఉన్న ఆప్షన్స్లో 33 పోస్ట్తో చెన్నై, 22తో బెంగళూరు ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం. మనకి బెంగళూరు కూడా 89 వరకు కట్ ఆఫ్ అయితే వెళ్ళింది, చెన్నై 90 వరకు వెళ్ళింది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో కాబట్టి కొంచెం పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెన్నైకి మీరు వెళ్ళొచ్చు ఈ కేసులో. లేదు హైలీ బాగా రిస్క్ తీసుకుంటాం అనుకుంటే బెంగళూరు కూడా చూస్ చేసుకోవచ్చు, ఓకేనా. లేదు ఈ వీటికన్నా బెటర్ జోన్ అంటే హైయెస్ట్ వేకెన్సీస్ పరంగా చూసుకుంటే మనం ప్రయాగ్రాజ్ 21 వేకెన్సీస్ యూఆర్కి అండ్ టోటల్ 38 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం కట్ ఆఫ్ చూసుకుంటే 91 వరకు వెళ్ళిందన్నమాట. లాస్ట్ టైం వేకెన్సీస్ కూడా మనకి చూసుకున్నట్టయితే టోటల్ 23 అలాగైతే ఉన్నాయి.
సో మీరు ప్రయాగ్రాజ్ను కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఒకవేళ మన చుట్టుపక్కలే ఉన్న జోన్ అక్కర్లేదు అనుకుంటే మీరు ఫస్ట్ ప్రయారిటీ ప్రయాగ్రాజ్కి ఇవ్వండి, లేదు అనుకుంటే సెకండ్ ప్రయారిటీ చెన్నై, లేదు థర్డ్ బెంగళూరు అనమాట. ఈ మూడిట్లో దేనికైనా ట్రై చేయొచ్చు. 12th PCM అంటే టెక్నీషియన్ ఇంటర్బేస్డ్తో అప్లై చేయాలనుకుంటే. అండ్ నేను ఆల్రెడీ క్రాక్ చేసిన టెక్నీషియన్ పోస్ట్ కూడా ఇదే అనమాట. ఇది హయ్యెస్ట్ కట్ ఆఫ్స్ ఉంటాయి నార్మల్గా. సో ఈ పోస్ట్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇంకా ఎక్కువ ఎఫర్ట్ అన్నది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రీషియన్కి సంబంధించిన ట్రేడ్ అంటే ఇక్కడ ఉన్న కేటగిరీస్ అన్నీ కూడా మీకు మిక్స్డ్ ఉంటాయి అనమాట. ఒకదానికి కొన్నిసార్లు 2-3 వాటికి కూడా ఎలిజిబుల్ ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, వీటన్నిటికీ ఎలిజిబులే. సో ఎలక్ట్రీషియన్కి సంబంధించి చూసుకుంటే టోటల్ పోస్టులు హయ్యెస్ట్ వచ్చేటప్పటికి 363తో ముంబై అయితే ఉంది, సెకండ్ చెన్నై అయితే ఉంది. అండ్ ఫస్ట్ మనం సికింద్రాబాద్ నుంచే స్టార్ట్ చేసుకుందాం. సో సికింద్రాబాద్ చూడండి, ఓవరాల్ 61 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ యూఆర్ చూసుకుంటే 19. సో లాస్ట్ టైం కూడా దగ్గర 55 అలాగైతే ఉన్నాయన్నమాట మనకి వేకెన్సీస్ సికింద్రాబాద్లో. అండ్ కట్ ఆఫ్ చూసుకుంటే 81 అలాగైతే వెళ్ళింది. సో ఓవరాల్గా నాట్ వెరీ బ్యాడ్ జోన్ అనమాట. సో మీరు ఈ కేసులో ఒకవేళ తెలుగు స్టేట్స్లో కావాలనుకుంటే సికింద్రాబాద్ కన్సిడర్ చేయొచ్చు. సో మన చుట్టుపక్కల మనకంటే బెటర్ జోన్స్ ఏమైనా ఉన్నాయా అనుకుంటే బెంగళూరు చూసుకున్నట్టయితే 109 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ యూఆర్కి 39 పోస్ట్స్. సో కొంచెం ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ మిగతావి కూడా చూద్దాం. మిగతావి కూడా చూసిన తర్వాత రికమెండ్ చేయడానికి బాగుంటుంది. సో చెన్నై చూస్తే ఇంకా బెటర్, 210 పోస్ట్స్ వరకు ఉన్నాయి, 72 యూఆర్కి. నేను స్పెసిఫిక్గా యూఆర్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇక్కడ మీకు ఇవన్నీ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి సెపరేట్గా మెన్షన్ చేస్తున్నాను. ఓకే, మిగతా వాళ్ళు ఈ యూఆర్కి సెలెక్ట్ అంటే రాయొచ్చు. అండ్ ఎక్స్ట్రాగా మీ కేటగిరీ ఏదైతే ఉందో దానికి కూడా రాయొచ్చు. ఓకే, సో బోనస్ అన్నట్టు. ఓకే, సో కొంచెం ఎక్కువ పోస్టులకి రాసుకోవచ్చు కాబట్టి మనం వరస్ట్ కేసు మాట్లాడుకుంటే ఇవి కూడా ఎక్స్ట్రాగా మీకు హెల్ప్ అవుతాయి ఆ ఉన్న వేకెన్సీస్. అండ్ భువనేశ్వర్ కూడా పోస్టులు అయితే చాలా తక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ మనకి సికింద్రాబాద్ వాటితో పోలిస్తే కూడా. సో భువనేశ్వర్ మనకి ఇక్కడ ఇగ్నోర్ చేయొచ్చు. బెంగళూరుకి మనం చూసుకున్నట్టయితే 81 వరకు కట్ ఆఫ్ ఉంది. ఓకే, సికింద్రాబాద్ కూడా 81, కాకపోతే లాస్ట్ టైము మనకి బెంగళూరులో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి మనకన్నా, బట్ స్టిల్ మనతో సమానంగా కట్ ఆఫ్ ఉంది. సో ప్రాబబ్లీ దానికంటే బెటర్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం మనకి చెన్నై అన్నది ఫస్ట్ వేకెన్సీస్ పరంగా ఉందన్నమాట. బట్ స్టిల్ మనకి కట్ ఆఫ్ అన్నది 84 అరౌండ్లో ఉంది. అండ్ ఈసారి మనకి ఫస్ట్లో కూడా కాదు, సెకండ్లో ఉందన్నమాట. సో ఫస్ట్లో ఉంటే ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ మంది ఫస్ట్ జోన్కి అప్లై చేయడానికి ట్రై చేస్తారు, వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కదా అని. సో ఇప్పుడు కొంచెం సెకండ్లో ఉంది కాబట్టి మీకు అది బోనస్ అడ్వాంటేజ్ అవ్వచ్చు. సో సౌత్ జోన్స్లో కావాలి అనుకుంటే చెన్నై అప్లై చేయండి, లేదు స్ట్రైట్ అవే మీకు ఎక్కడన్నా పర్లేదు అనుకుంటే ముంబై కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే దీని కట్ ఆఫ్ లాస్ట్ టైం 85 దగ్గరలో ఉందన్నమాట. ఓకేనా, లాస్ట్ టైం సెకండ్ ర్యాంక్లో ఉంది. ఓకేనా, బట్ స్టిల్ మనకి సికింద్రాబాద్కి దీనికి చూసుకుంటే 2-3 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ మ్యాక్స్ డిఫరెన్స్ అయితే ఉంది. సో మీకు పర్లేదు అనుకుంటే ముంబై అప్లై చేయొచ్చు. సో ముంబై, చెన్నై అండ్ సికింద్రాబాద్ మనం చూస్ చేసుకోవచ్చు మీ ప్రిఫరెన్స్ని బట్టి. అండ్ ఒకవేళ కావాలి అనుకుంటే బెంగళూరుని కూడా కన్సిడర్ అయితే చేయొచ్చు, స్టిల్ మనకంటే కొంచెం ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ ఫిట్టర్కి సంబంధించి. సో ఫిట్టర్కి సంబంధించిన కేటగిరీస్ చూసుకోండి, ఈ పోస్టులన్నిటికీ కూడా ఎలిజిబుల్ అన్నట్టు అనమాట. సో పోస్ట్ వైజ్ చూసుకుంటే మనకి టోటల్ హైయెస్ట్ ముంబైలో ఉంది, తర్వాత చండీగఢ్, గౌహతి, కోల్కతా, తిరువనంతపురం ఇలా అయితే ఉంది ఆర్డర్. అయితే ఫిట్టర్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే సికింద్రాబాద్ జోన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. 222 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ యూఆర్ నుంచి 66 పోస్ట్స్. లాస్ట్ టైం మీద మనకి ఇక్కడ బెటర్ పోస్ట్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం మనకి సికింద్రాబాద్లో కొంచెం కట్ ఆఫ్ అన్నది తక్కువే ఉంది, మిగతా అంటే మరీ ఎక్కువ కట్ ఆఫ్ అయితే లేదు, అరౌండ్ 78 అయితే ఉందన్నమాట కట్ ఆఫ్ అన్నది. సో సికింద్రాబాద్ మనకి ఇక్కడ బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఒకవేళ మీరు తెలుగు స్టేట్స్లో కావాలనుకున్నా, లేదు అనుకున్నా కూడా సికింద్రాబాద్ అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు ఇంకా బెటర్ ఏదైనా కావాలి అనుకుంటే స్ట్రైట్ అవే మీరు ముంబైకి అయితే వెళ్ళిపోవచ్చు, మిగతా ఏ జోన్ చూసుకోక్కర్లేదు. ఎందుకంటే ముంబై జోన్కి కూడా కట్ ఆఫ్ మనకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, 79 అలాగే ఉంది లాస్ట్ టైం, అంటే 1 మార్క్. లాస్ట్ టైం కూడా మనకి ముంబై నుంచి వేకెన్సీస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి, బట్ స్టిల్ కొంచెం తక్కువే కట్ ఆఫ్ ఉంది కంపేర్ టు మనకి సికింద్రాబాద్ చూసుకుంటే 1 మార్కే డిఫరెన్స్ ఉంది. కాబట్టి స్ట్రైట్ అవే ఒక సికింద్రాబాద్ కాదు అనుకుంటే ముంబై చూస్ చేసుకోవచ్చు మీరు. ఇంకా థర్డ్గా కావాలి అనుకుంటే థర్డ్ ప్రిఫరెన్స్ తిరువనంతపురం కూడా ఇవ్వచ్చు. సో అది ఫిట్టర్కి సంబంధించి అయితే. ఓకే, బట్ కుదిరినంత వరకు సికింద్రాబాద్ కానీ ముంబై కానీ ట్రై చేయండి. ఓకే, ఒకవేళ అది నా రికమెండేషన్ అయితే. నెక్స్ట్ అండ్ వెల్డర్కి సంబంధించి కూడా వెరీ వెరీ ఈజీ. మనకి సికింద్రాబాద్ జోన్ చూసుకున్నట్టయితే లాస్ట్ టైం మనకి
అరౌండ్ 74 దగ్గరలో కట్ ఆఫ్ అయితే ఉందన్నమాట. అండ్ లాస్ట్ టైం మనకి వేకెన్సీస్ పరంగా కూడా సికింద్రాబాద్ 10th ర్యాంక్లో ఉంది. అయినా కూడా కట్ ఆఫ్ అన్నది మిగతా వాటితో పోలిస్తే బెటర్గా ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ సికింద్రాబాద్ ఇవ్వటాకే ట్రై చేయండి. లేదు ఇంకా సెకండ్ ప్రిఫరెన్స్ ఏదైనా చెప్పాలి అనుకుంటే ముంబై చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వేకెన్సీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఇంకా మిగతావి చూస్ చేసుకోవడంలో పాయింట్ లేదు. అండ్ బట్ స్టిల్ ముంబైలోనే కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ అయితే ఉంది లాస్ట్ టైం, వేకెన్సీస్ ఎక్కువ ఉన్నా కూడా. సో సికింద్రాబాద్ చూస్ చేసుకోకపోవడానికి ఈసారి పెద్ద రీజన్ లేదు వెల్డర్కి సంబంధించి. సో సికింద్రాబాద్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ మెకానిక్ డీజిల్కి కూడా మనం పోస్టుల వైజ్ చూసుకుంటే టాప్ 3లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదనమాట. సో సికింద్రాబాద్ ఇక్కడ కూడా మనకి బెస్ట్ అవుతుంది, ఎందుకంటే మన హోమ్ స్టేట్లో వస్తుంది. పెద్ద డిఫరెన్స్ లేనప్పుడు అంటే ఇక్కడ చూడండి 4 పోస్ట్సే డిఫరెన్స్ ఉన్నాయి. అండ్ కోల్కతా మనకి కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ గౌహతి ప్రజెంట్ కట్ ఆఫ్ అన్నది మనం చెప్పలేం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని. అండ్ ఇక్కడ ఉన్న పోస్టులకి పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి సికింద్రాబాద్ చూస్ చేసుకోవటమే బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీకు. ఓకేనా గైస్, మెకానికల్ డీజిల్ వాళ్ళకి ఇది. అండ్ అలాగే మనం కార్పెంటర్ గురించి చూసుకుంటే ఇక్కడ కేటగిరీస్ చూడండి 5, 8, 11, 17. అండ్ దీనికి మనం చూసుకుంటే ఫస్ట్ సికింద్రాబాద్ చూద్దాం. సో సికింద్రాబాద్ అన్నది 6th ర్యాంక్లో అయితే ఉంది, 64 పోస్ట్. ఫస్ట్ ర్యాంక్కి మనకి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో తెలుగు స్టేట్స్లోనే కావాలనుకుంటే సికింద్రాబాద్ అయితే చూస్ చేసుకోండి. లేదు అంటే మనం కట్ ఆఫ్స్ కనుక చూసుకున్నట్టయితే 79, తిరువనంతపురం, చెన్నై కూడా 79 అన్నమాట. ఏది 5th కేటగిరీ చూసుకున్నట్టయితే. సో ఆ రకంగా చూసుకుంటే ఈ రెండు కూడా బెటర్ ఆప్షన్సే అవుతాయి. అండ్ జస్ట్ 2 పోస్ట్సే డిఫరెన్స్ ఉన్నాయి. అయితే యూఆర్లో మనకి దగ్గర 10 పోస్ట్ డిఫరెన్స్ ఉన్నాయి. సో ఈ రెండిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు యూఆర్ అయితే తిరువనంతపురం చూస్ చేసుకుంటే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, మీకు ఇంకో 10 పోస్ట్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అట్లా ప్లాన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ రెండిట్లో ఏది చూస్ చేసుకున్నా ఒకలాగే ఉంటుంది. తెలుగు స్టేట్స్ అయితే సికింద్రాబాద్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ పెయింటర్ జనరల్కి చూసుకుంటే 7, 8, 11, 23 చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఉన్న ఆప్షన్స్ తెలుగు స్టేట్స్ అయితే అంటే తెలుగు స్టేట్లో రావాలంటే సికింద్రాబాద్ ఒకటే ఆప్షన్, 81 పోస్ట్స్ ఉన్నాయి టోటల్, యూఆర్ 23 అయితే ఉన్నాయి. లేదు ఇంకొంచెం బెటర్గా మనం చూసుకున్నట్టయితే ముంబైకి సంబంధించిన కట్ ఆఫ్స్ అన్నవి ఈ దానికి సంబంధించి తక్కువ ఉన్నాయన్నమాట. సో ముంబై అన్నది ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది మీకు. అండ్ ఇంక ఈ మధ్యలో ఏవి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ముంబై అయితే సరిపోతుంది. ఒకవేళ లేదు అనుకుంటే సికింద్రాబాద్ బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే మీకు ఇక్కడ డిఫరెన్స్ చూడండి 2 పోస్టులే ఉన్నాయి. ఒకవేళ సౌత్లో వేరే దానికి వెళ్ళాలన్నా కూడా 2 పోస్టుల కోసం సికింద్రాబాద్ వదిలేసి చెన్నై వెళ్ళడం కంటే సికింద్రాబాదే చూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ ముంబై చూస్ చేసుకోవడం బెటర్. ఇదనమాట మనం టెక్నీషియన్ సంబంధించి కేటగిరీ వైజ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ అయితే చేసాం, ఏ దానికి సంబంధించి ఏది బెస్ట్ జోన్ అని. ఓకే, అయితే జోన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే కాదు కదా, మనకి చదవటం మెయిన్ ఇంపార్టెంట్, దానికి ప్రిపేర్ అవటం. ఎందుకంటే ఉన్న సబ్జెక్ట్స్ లిమిటెడే, దాన్ని ప్రాపర్గా చదివితే డైరెక్ట్ ఎంట్రీ కాబట్టి బెస్ట్ సోర్స్ అయితే మీకు కావాలి. సో దానికి సంబంధించిన బెస్ట్ సోర్స్ అన్నది అంటే క్లాసెస్ కానీ కోర్స్ కానీ మనం అయితే చేసాం అనమాట. ఫుల్ కోర్సు టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి తీసుకోవాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా, సో బెటర్ ఆప్షన్ అనమాట 1 year వ్యాలిడిటీతో. అంటే మోస్ట్ ప్రాబబ్లీ మీకు నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ కూడా హెల్ప్ అవ్వచ్చు. బట్ దాని మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ అవ్వద్దు, ఈ నోటిఫికేషన్కి సీరియస్గా అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ నేను కానీ లేకపోతే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసిన మన టీం కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసుకున్న వాళ్ళు, అది కూడా రైల్వేలో. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే మీరు మన కోర్సులో అయితే చూడొచ్చు. అండ్ పర్టికులర్గా నా గురించి మాట్లాడితే నేను ALP అండ్ టెక్నీషియన్ సంబంధించినది క్లియర్ చేశాను, అండ్ NTPC క్లియర్ చేశాను. అండ్ టెక్నీషియన్ ఎగ్జామే కాబట్టి టెక్నీషియన్లో నేను ఏం క్లియర్ చేశానంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికామ్కి సంబంధించి క్లియర్ చేశాను అనమాట. హయ్యెస్ట్ కట్ ఆఫ్ ఉండేది, అది కూడా URలో 90 దగ్గర స్కోర్తో క్లియర్ చేశాను అనమాట. సో అలాగా మీరు కూడా క్లియర్ చేయాలి అంటే సింపుల్గా మన కోర్స్ తీసుకుని ఫుల్గా ప్రిపేర్ అయితే అవ్వాలి అండ్ మార్క్స్ రాయాలి. ఓకేనా, సో అలా ప్రిపేర్ అయితే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ కోర్స్ ఎలా తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు కోర్సెస్ ఉంటాయి, అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇదనే కాదు, ALP కావచ్చు, గ్రూప్ D కావచ్చు, ఎవ్రీథింగ్ అయితే ఉంది. ALPకి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఫిట్టర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, ఎవ్రీథింగ్ అనమాట. అన్నీ ఒకే దానిలో కావాలంటే కాంబో కోర్స్ కూడా ఉంది. సో అది కూడా కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. సో ఈ ఆపర్చునిటీని తప్పకుండా యూజ్ చేసుకోండి ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో. అండ్ మీకు ఏదైనా అప్డేట్స్ వెంటనే తెలుసుకోవాలనుకుంటే మెయిన్గా రియల్ అండ్ జెన్యున్ అప్డేట్స్
రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను మీకు పోస్ట్ చేస్తాను. అలాగే నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్, ఎవరో కూడా మన తెలుగులో మెయిన్గా ఇట్లా ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. బెస్ట్ జోన్స్ కానీ ఇవన్నీ ఇలాంటి గైడెన్స్ వీడియోస్ చాలా తక్కువ వస్తాయి. సో ఖచ్చితంగా రికమెండ్ చేయండి. వాళ్ళ గ్రూప్స్లో కూడా షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మనం ఇటువంటి గైడెన్స్ వీడియోస్ అలాగే క్లాసెస్ దాంతోపాటు అప్డేట్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో కవర్ చేస్తాం అనమాట. వన్ స్టాప్ సొల్యూషన్. అండ్ మీకు ఇంకా ఏదైనా వేరే టాపిక్ మీద వీడియో కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ సంబంధించి ఏదైనా మీకు నెక్స్ట్ వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి, దాని మీద కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్ షెడ్యూల్ అన్నది ఆల్రెడీ వచ్చింది కదా. సో దానికి సంబంధించిన వీడియో అన్నది నేను ఇస్తాను. ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియో చూడండి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్కి సంబంధించి మనం కవర్ చేసాం. లాస్ట్ 12 months చదవాలన్నమాట మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్కి. సో అవన్నీ కూడా ఫ్రీగా మన ఈ ప్లేలిస్ట్లో అయితే దొరుకుతుంది. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో అది ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.